యజ్ఞాలు చేసి భక్తితో కూడినటువంటి కర్మాచరణము చేస్తూ వెళ్ళిపోతే ఎప్పుడో అప్పుడు ఈశ్వరుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. కలిగిన నాడు భక్తితో కూడిన కర్మాచరణము చెయ్యగా 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 వచ్చేటటువంటి ఫలితం ఏమి అంటే వైరాగ్యం. వైరాగ్యము అంటే ఏ కోరిక లేనటువంటి స్థితి అంకురిస్తుంది. అది మనుష్య జన్మకి అత్యంత అవసరమైన స్థితి. ఒక స్థితికి వెళ్ళిన తర్వాత అది అత్యంత ప్రధానం. ఆ వైరాగ్య స్థితికి వెళ్ళిపోయిన తర్వాత పాత్రత ఏర్పడుతుంది. ఆ పాత్రత వలన జ్ఞానము కలుగుతుంది. జ్ఞానము వలన మోక్షం ఏర్పడుతుంది. ఇప్పుడు భక్తితో కూడిన కర్మాచరణము మనిషిని జ్ఞాని చేస్తుంది. ఎప్పుడో అప్పుడు ఒకసారి జ్ఞానిగా అయిపోయాడు అనుకోండి, ఇక కర్మాచరణం ఉండదు. ఈ భూమి అంతా శ్రీ మహావిష్ణువుది, నాది కాదు నీది కాదు, శ్రీ మహావిష్ణువుకి చెందుతుంది. అందుకే రామకృష్ణ పరమహంసని శిష్యుడు అడిగాడు, అసలు ఈశ్వరుడు ఇంత పరిపాలన చేయడంలో ఎప్పుడు ఇలా ముఖం ముడుచు కూర్చుంటాడా, గంభీరంగా లేకపోతే ఎప్పుడైనా నవ్వుతాడా అని అడిగారు. అడిగితే పరమహంస అన్నారు, ఎప్పుడు రోజు పక 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 నవ్వుతూనే ఉంటాడు ఆయన. ఎందుకు నవ్వుతాడు? అలా అస్తమానం నవ్వితే బాగుండదుగా, మరి ఎందుకు నవ్వుతాడని అడిగాడు. అడిగితే ఉరేయ్, నేను ఈ భూమిని సృష్టించినప్పటి నుంచి చూస్తున్నాను, వీడు ఒక పెద్ద తాడు ఒకటి పట్టుకుని కొలతలు వేసుకుని దస్తావేజులు రాస్తాడు. ఇలా రాసిన వాళ్ళు ఎంతమంది వచ్చారో, ఎంతమంది పేరెట్టుకున్నారో, ఆ తర్వాత వాళ్ళందరూ వెళ్ళిపోయారు, భూమి అలాగే ఉంది. మళ్ళీ ఇవాళ ఇంకోటి బయలుదేరాడు రో టే పట్టుకుని సంతోషం. ఆయన నవ్వుతుంటట. కారే రాజులు రాజ్యములు గెలువరే గర్వోన్నతిం పొందరే, వారేరి సిరి మూట కట్టుకుని పోవంజాలిరే, భూమిపై పేరైనం గలదే శివి ప్రముఖులను ప్రీతిని యశక్కాములై ఈరే కోర్కెలు వరలంతలపరే ఈ కలమున్ భార్గవ అంటారు పోతన గారు భాగవతంలో. ఇచ్చినవాడెవరో వాడు అమృతత్వాన్ని పొందినవాడు, త్యాగేనైకే అమృతత్వమానసహు, దాచుకున్నవాడేమవుతాడు, లుబ్ధుడు అవుతాడు అంతే, వాడి పేరు కూడా ఉండదు లోకంలో. శ్రీరామాయణం వేదోపబృంహణము. వేదమే శ్రీరామాయణంగా భూమి మీద అవతరించింది. అందుకే శ్రీరామాయణం ఎంతకాలం చదవబడుతుందో, శ్రీరామాయణం ఎంతకాలం ప్రవచనం చెయ్యబడుతుందో, శ్రీరామాయణంలో ఉన్న విషయాన్ని అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకోవాలని మనుష్యుడు ఎంతకాలము ఆర్తి పొంది ఉంటాడో అంతకాలము మనుష్యత్వము నిలబడుతుంది. మనుష్యుని యొక్క ప్రధానమైనటువంటి అనుబంధము భగవంతుడితోటే. అటువంటి భగవంతుడే మనుష్యుడిగా అవతరించినటువంటి అవతారం శ్రీరామావతారం. అందుకే రామావతారం అంత దగ్గరగా మనుష్యునికి జరిగినటువంటి అవతారం వేరొకటి కనపడదు. అంత అద్భుతమైనటువంటి రామావతారంలో రామచంద్రమూర్తి వివిధ రకములైనటువంటి సన్నివేశములను ఎదుర్కొన్నాడు. శ్రీరామాయణాన్ని పరిశీలనం చేసినప్పుడు అది కాలంతో సంబంధం లేకుండా